సో సంక్రాంతి పండుగ రోజు నిజంగానే ఫెస్టివల్ కంటే గొడవలు ఎక్కువ జరుగుతాయా? గొడవలు ఎక్కడ జరుగుతాయంటే గొడవలు ప్రతి చోట జరుగుతాయి. మనము తీసుకునే సందర్భాన్ని బట్టి వాటికి ముడిపడి ఉంటాయి. ప్రతి పండక్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతిలోకి వెళ్ళే ముందు మిగతా గొడవలు చూసుకుందాం. దసరాకి దసరా మామూలుగా గొడవలు ఉంటాయి. ఓకే. వినాయక చవితికి చందాల గొడవలు ఉంటాయి. వాడు ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు, వాడు అంత ఇచ్చాడు నువ్వు ఇంతే ఇచ్చావు. నిజం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ హోలీకి ప్రమాదాలు జరుగుతాయి ఆ కలర్స్ వల్ల. ఇంకొంతమంది ఏంటంటే నీ పర్మిషన్ లేకుండా నీ మీద వేసేస్తాడు, నువ్వు పాపం అప్పుడే ఎటో వెళ్ళాల్సి ఉంటుంది. వాడేమో సెలబ్రేషన్ మోడ్లో ఉంటాడు, ఆ రోజు హోలీయే ఉంటుంది, నీకేం చేయాలో అర్థం కాదు. వాడిని ఏమనలేవు, అలానే నువ్వు వెనక్కి వెళ్ళి తయారై రాలేవు, ఒక బాధ్యత పడతావుగా. అవును. నెక్స్ట్ దీపావళికి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ప్రమాదాలతో పాటు గొడవలు జరుగుతాయి. ఎక్కడంటే నీ పర్మిషన్ లేకుండా నీ మొహం ఇంటి మీదకి నీ బాల్కనీలకు రాకెట్లు ఇస్తూ ఉంటాడు వాడు. అవును, చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ అంతా అయిపోయింది అనుకునే టైంలో మీ ఇంట్లో పేషెంట్లు ఉంటారు, నీ ఎదురింట్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి నీ గేట్ వరకు పెడతాడు వాడు ఉండని. అది ఏ 1000 వాలానో 10,000 వాలానో ఎన్ని లక్షల వాలానో ఉంటుంది. నీకు గుండెపోటు వచ్చే వరకు పేలుద్ది స్టార్ట్ అయ్యానంత వరకు. మళ్ళీ మన ఇంట్లో పెట్స్ ఉంటాయి, వాడు డామ్ వద్దయ్యా మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి అని నోడు పెంచుకోమన్నాడు, నాకు పండగ వచ్చింది. ఇట్లాంటి గొడవలు అవుతాయి. సరే, అవన్నీ వదిలేస్తే మరి సంక్రాంతి చాలా సింపుల్ పండగ కదా, అందరూ హాయిగా ఉంటారు, ఊర్లలోకి వెళ్తారు, కలిసి సినిమాలు చూస్తారు, కైట్స్ ఎగరేస్తారు, ముగ్గులు వేస్తారు. మరి ఇక్కడ గొడవలు ఏముంటాయి? ఇక్కడే గొడవలు ఉంటాయి.